పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వారంలో ఒక అంశం మనకు తేటతెల్లం చేస్తోంది. అదేంటంటే హమాస్ కి అనుకూలంగా లేదా ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా వెస్ట్రన్ యూనివర్సిటీస్ లో కావచ్చు, అటు రకరకాల ప్లాట్ఫామ్స్ లో విపరీతంగా నిరసనలు తెలిపేటువంటి వ్యక్తులు, ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా హమాస్ కి సపోర్ట్ చేస్తూ చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అండ్ హమాస్ మారణ హోమం సృష్టించినా కూడా దాన్ని పర్వాలేదన్నట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ దాడి చేస్తే మాత్రం విపరీతంగా విరుచుకుపడే నిరసనకారులు తెలుసు. ఇప్పుడు రీసెంట్ గా హమాస్ కి వ్యతిరేకంగా అదే గాజా స్ట్రిప్ లో విపరీతంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. మనం గ్లోబల్ ఉన్నప్పుడు కూడా గతంలో చర్చించాము. ఈ నిరసనలు అణిచివేసే క్రమంలో హమాస్ ఉదాయ్ సాది అనే ఒక 22 ఏళ్ల వ్యక్తిని చంపేశారు. చాలా దారుణంగా టార్చర్ చేసి చంపారు. సో దానికి వ్యతిరేకంగా కనీసం ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఈ ఇంత ఈ హిపోక్రసీ గురించి ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కరెక్ట్, ఇదే హిపోక్రసీ. మీరేమో వీళ్ళు ఇజ్రాయెల్ ఏమో అక్కడ పిల్లల్ని చంపేస్తున్నారు. ఈవెన్ మనకు పల్కి శర్మ ఉపాధ్యాయ లాంటి వాళ్ళు, ఇక్కడ అనలిస్ట్ కూడా ఇంతమంది పాలస్తీన్లు చనిపోయారు ఇజ్రాయెల్ దాడుల్లో, పాలస్తీనియన్స్ అని చెప్తున్నారు కదా. మరి పాలస్తీనాలో గాజాలో హమాస్ కి వ్యతిరేకంగా నిలబడినటువంటి శక్తుల్ని మీరు ఎందుకు సమర్థించట్లేదు? శాంతియుతంగా నిలబడ్డారు వాళ్ళు. సరే, ఇజ్రాయెల్తో వాళ్ళు ఆర్మీతో వెళ్ళి కొడుతున్నారు వాళ్ళని, అది వేరే విషయం. ఆ దేశంలోనే అక్కడే ఆ ప్రజలే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకు మీరెందుకు సమర్థన ఇవ్వట్లేదు? వెస్టర్న్ మీడియా అంతా కూడా వాళ్ళని, హమాస్ ని ఏదో పెద్ద ఫ్రీడమ్ ఫైటర్స్ కింద చిత్రీకరిస్తున్నారు. ఇజ్రాయెలే వాళ్ళ మీద ఏదో అత్యాచారాలు చేస్తున్నట్టు చిత్రీకరిస్తారు. యుద్ధంలో చనిపోవడం అనేది ఎలాగో జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు హాస్పిటల్స్ లో, స్కూళ్లలో వీళ్ళ బాంబులు పెట్టడము, వీళ్ళ సెంటర్స్ పెట్టుకోవడము, అక్కడి నుంచి వీళ్ళు ఫైర్ చేయడము, ఆబ్వియస్లీ రిటాలియేషన్ చాలా క్యాజువాలిటీస్ అనేది, సివిలియన్ క్యాజువాలిటీస్ జరుగుతాయి. అయినా కానీ కూడా వాళ్ళలో, ప్రజల్లో ఇప్పుడు అలిసిపోయి వాళ్ళు హమాస్ కు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ ధర్నాలు చేస్తుంటే వాళ్ళకు ఒక విధమైనటువంటి టఫ్ మెసేజ్ ఇవ్వడానికి హమాస్ ఏం చేసిందంటే, వాళ్ళ ఈ యొక్క ధర్నా చేసినటువంటి హమాస్ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళలో ఒక ఉదయ్ సాది అని ఒక 22 ఏళ్ల కుర్రాన్ని పట్టుకుని అతి కిరాతకంగా చిత్రహింసలు చేసి చంపి అతని శవాన్ని బయటపడేశారు. అంటే ఒక మెసేజ్ ఇస్తున్నారు, మాకు వ్యతిరేకంగా మీరు మాట్లాడే అధికారాన్ని మీకు లేదు, అంత ధైర్యం మీకు ఉండడానికి వీల్లేదు. మీరు మాకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే మేము ఇలాగే చేస్తాము, ఎవరినైనా మేము కిరాతంగా చంపుతాము అని చెప్పి చాలా స్పష్టంగా మెసేజ్ ఇస్తున్నారు. అటువంటి కిరాతకపు శక్తిని వెనకేసుకొస్తున్నారు ఈ వెస్టర్న్ లిబరల్, సోకాల్డ్ లిబరల్ లెఫ్టిస్ట్ శక్తులన్నీ కూడా. ఫ్రాన్స్ నోరు మెదపలేదు, మనకు కియర్ స్టార్మర్ ఏం మాట్లాడలేదు. సరే, డొనాల్డ్ ట్రంప్ దాంట్లో చాలా బిజీగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయనకు అటువంటి టైం లేదు కాబట్టి ఆయన దాని గురించి వదిలేశాడు. ఆయన దాని గురించి ప్రస్తుతానికి ఈ అంశాలన్నీ మైన్యూట్ మైక్రో డీటెయిల్స్ కు వెళ్ళట్లేదు. బట్ ప్రపంచం అంతా కూడా కంప్లీట్ గా, ఈ వెస్టర్న్ ప్రపంచం అంతా కూడా దీన్ని నోరు మూసుకొని ఉంది, దీని గురించి ఏం మాట్లాడట్లేదు. అదే ఇజ్రాయెల్ ఏదైనా కనుక వాళ్ళ బొంబార్డ్మెంట్లు ఎవరో చిన్న పిల్లలు 2-3 చనిపోతే, ఏదైనా చిన్న తప్పు జరిగితే గగ్గోలు పెట్టేటువంటి ప్రపంచం అంతా ఎంత హిపోక్రాట్స్ చూడొచ్చు. అతనిలో కూడా మనం హిపోక్రసీలో చెప్పాం. మనం సిరియాలో క్రిస్టియన్స్ చనిపోయినప్పుడు కూడా వీళ్ళేం నోరు మెదలు. ఒక్క నాన్ అబ్రహామిక్ మతాలకు చెందినటువంటి వాళ్ళు, అది కూడా క్రిస్టియానిటీ, ఇస్లాం కాకుండా ఏ మతాలకు చెందినటువంటి వాళ్ళనైనా వీళ్ళు పట్టించుకోరు. ఆ 2 మతాలకే హక్కులు ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. హిందువులు కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఇద్దరిని ఒకటే తాటిని చూస్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వాళ్ళ హక్కులను కూడా వీళ్ళు విస్మరిస్తారు. వాళ్ళకి హక్కులు కూడా లేవన్న దిశగా వీళ్ళ హిపోక్రసీ అంటే ఎక్స్పోజ్ అవుతుంది. పాశ్చాత్య సమాజం కుప్పకూలిపోతున్న సందర్భాలు కనబడుతున్నాయి అనేకం. కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్న టైంలో ఫీమేల్ ఫెన్సర్ ఎవరైతే ఈ స్వాట్ ఫైట్ చేస్తూ ఉండే, ఫెన్సింగ్ ఆటలో ఉండే ఒక ఫీమేల్ ఫెన్సర్, ఆమెని యాక్చువల్లీ ఫీమేల్ ఫెన్సర్ ఇంకొక ఫీమేల్ ఫెన్సర్ తో తలపడాలి. కానీ గతంలో మేల్ ఫెన్సర్ గా మేల్ సెగ్మెంట్ లో తలపడ్డటువంటి వ్యక్తే జెండర్ మార్చుకొని ఇప్పుడు ఫీమేల్ సెగ్మెంట్ లోకి వచ్చి ఆమెతో తలపడడంతో ఆమె మొత్తంగా మోకాళ్ళ పైన కూర్చొని అసలు పోటీకి కూడా పాల్గొనలేదు. సో దీంతో ఆమెని ఎక్స్పెల్ చేసింది సదరు ఆర్గనైజేషన్. సో దీన్ని ఎట్లా, అఫ్ కోర్స్ ఇది నిజంగా దారుణం. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మనకు స్త్రీల హక్కుల గురించి వీళ్ళు గగ్గోలు పెట్టేటువంటి లెఫ్టిస్ట్ అందరూ మరి స్త్రీల హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయో వాళ్ళకి కనిపించవా? వాళ్ళ చట్టాలు ఏం మాట్లాడుతున్నాయి? ఈ వ్యక్తి ఎవరైతే గత సంవత్సరం పురుషుల సెగ్మెంట్ లో కంపీట్ చేశాడో, ఈ సంవత్సరం స్త్రీల సెగ్మెంట్ లో కంపీట్ చేయడానికి వచ్చాడు. అతను బయోలాజికల్ మేల్, అంటే శారీరకంగా పురుషుడు అతను, కానీ తన భావజాలంలో, ఆలోచనలో నేను స్త్రీ అని అనుకుంటున్నాడు కాబట్టి నేను స్త్రీల్లో కంపీట్ చేస్తానని నిర్ణయించాడు. కాబట్టి స్త్రీల యొక్క సెగ్మెంట్ లో అతన్ని
ఆడనిస్తున్నాం. సో ఎంతటి వరల్డ్ ఛాంపియన్ అయినా కానీ చాలా మీడియాకర్ క్లబ్ లెవెల్ ప్లేయర్ పురుషుడు వస్తే కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు బాక్సింగ్ ఛాంపియన్స్ తీసుకుందాం. ఫీమేల్ బాక్సింగ్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, ఫీమేల్ బాక్సింగ్ ఛాంపియన్ ఎవరైనా ఉన్నారంటే మనకు జస్ట్ సింపుల్ మనకు హైదరాబాద్ బాక్సింగ్ క్లబ్ లో ఉన్నటువంటి ఒక పురుషుడిని ఎదుర్కోలేదు ఆవిడ. ఎందుకంటే పురుషుడి శక్తి వేరే, స్త్రీ శక్తి వేరే. ఇటువంటి పిచ్చి పైశాచికత్వం, ఒక వోక్ కల్చర్ అమెరికాలో రావడంతో వాళ్ళు ఏం చేశారు, ఆ వ్యక్తిని అసలు ఎందుకు ఆడనిచ్చారు. ఫస్ట్ తను బయోలాజికల్ మేల్ అయినప్పుడు, అతన్ని పురుషుడైనప్పుడు స్త్రీల స్పోర్ట్స్ ఎందుకు ఆడనిచ్చారు, అది ఫస్ట్ తప్పిదం. రెండవది, దాన్ని వ్యతిరేకిస్తూ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నేను యుద్ధం చేయలేదు, ఇతనితో నేను ఫెన్సింగ్ చేయలేను, చేస్తే నేను పురుషుడితో ఎలా చేయగలను చెప్పేసి ఆ అమ్మాయి ఆ షీల్డ్ తీసేసి మోకాల మీద, అంటే ఒక్క మోకాల మీద కూర్చొని ప్రొటెస్ట్ చేసి, నేను ఇతనితో యుద్ధం చేయను అని అతను ఎప్పుడైతే నిరసన తెలిపిందో ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. ఎవరు విక్టిమ్, ఎవరు దీనివల్ల నష్టపోయారో, ఎవరు యాక్చువల్ గా ఎవరికి సానుభూతి ఉండాలో ఆ వ్యక్తిని, ఆ స్త్రీని వీళ్ళు సస్పెండ్ చేశారంటే స్త్రీ హక్కుల గురించి వీళ్ళు మాట్లాడే నైతిక అధికారం వీళ్ళకి ఎక్కడ? ఈ వోకిజం, ఈ వోక్ కల్చర్ అన్నది వాళ్ళ నరాల్లో సమాజంలో జీర్ణించుకుంది. కాబట్టి ఆ సమాజం పతనం ఎలా అవుతోందో చూపించడానికే స్పెషల్ గా మనం ఈ సెగ్మెంట్ పెట్టుకున్నాం. ప్రతి వారము దీని గురించి మాట్లాడుతున్నాం. ఇన్ఫాక్ట్ చాలా మంది మనకు గతంలో కూడా చెప్పారు మన ప్రేక్షకులు, ఈ మీరు గ్లోబల్ రౌండప్ చేసినట్టు ఈ వోకిజం కి ఒక రౌండప్ చేయండి అని అడుగుతున్నారు. ఏదో మనం ప్రతిసారి ఒకటో రెండో చెప్తున్నాం కానీ అన్ని కేసెస్ మనం చూస్తున్నాం. పాశ్చాత్య సమాజం ఎలా అతలాకుతలమై పతనం చెందుతోందో, సమాజం కూలుతోంది. వాళ్ళ ఎకానమీ ఎలా ఉన్నా లేకపోయినా దాన్ని పక్కన పెట్టినా సమాజం కూలుతోంది. దానిని మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ సమాజం కొలాప్స్ అయితే మనకేంటి, కానీ అక్కడ ఏం జరిగినా దాన్ని మన వాళ్ళు తూచా తప్పకుండా ఇక్కడ కాపీ కొడతారు. కాబట్టి వాళ్లకు మానసిక బానిసలు ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రమాదం మన దేశంలో కూడా వస్తుంది. కాబట్టి మన ప్రేక్షకులకు మనం ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలు వీళ్లకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం మనం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.